నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తుంటి సమస్యలతో బాధపడుతున్నారా? తుంటి సమస్యలకు గల కారణాలేంటి? తుంటి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ నితీష్ భాన్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అసలు ఫస్ట్ తుంటి హిప్ ఆర్థరైటిస్ సమస్యలు అంటే ఏంటి? దీని గురించి ఏం చెప్తారు? హిప్ ఆర్థరైటిస్ అంటే ఇట్లా మోకాల్ ఆర్థరైటిస్ ఉంటే అట్లానే హిప్ జాయింట్ ఆర్థరైటిస్ కూడా అవ్వచ్చు. హిప్ బాల్ పైన కార్ట్లేజ్ ప్లస్ పైన ఎస్టాబులంలో కార్ట్లేజ్ తక్కువ అయితే అరిగిపోతే దానికి హిప్ ఆర్థరైటిస్ చెప్తాము. ఈ ప్రాబ్లంలు కెన్ కమ్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? లక్షణాలు అంటే కూర్చొని నిలబడితే హిప్ జాయింట్లో నొప్పి రావడం, ఆర్ lateral side of the hip నొప్పి రావడం, ప్లస్ నడిచినప్పుడు ఇబ్బంది అవ్వడం, కాల్ ది మూమెంట్స్ హిప్ జాయింట్ దగ్గర తక్కువ అవ్వడం. సో అంటే ఏ ఏజ్ వారికి హిప్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది? ద మోస్ట్ కామన్ ఏజ్ ఫర్ హిప్ ఆర్థరైటిస్ అంటే అండి కెన్ కమ్ ఇన్ ఎనీ ఏజ్, బట్ మోస్ట్ కామన్ ఏజ్ ఈజ్ ఫ్రమ్ 20 to 60 years. So a wide variety of people can get hip arthritis అంటే because of different conditions రావచ్చు. హిప్ ఆర్థరైటిస్లో వేరియేషన్స్ ఏముంటాయి డాక్టర్ గారు? ఇందులో స్టేజెస్ ఏమన్నా ఉంటాయా? ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా? హిప్ ఆర్థరైటిస్ ఎందుకు వచ్చింది, దీని వల్ల వచ్చింది, డిపెండింగ్ ఆన్ దాట్ స్టేజింగ్ కూడా ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4. స్టేజ్ 4 ఇస్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ హిప్ ఆర్థరైటిస్. కానీ ఏ ప్రాబ్లం వల్ల హిప్ ఆర్థరైటిస్ వచ్చింది? ఫ్రాక్చర్ వల్ల వచ్చిందా, కంజనైటల్ ప్రాబ్లం వల్ల వచ్చిందా, ఆర్ ట్రామా వల్ల వచ్చిందా, ఆర్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ డిసీజ్ దానివల్ల వచ్చిందా? దాన్ని బట్టి మనం స్టేజింగ్ చేయొచ్చు. అంటే లక్షణాలను బట్టి మనం డాక్టర్ గారిని ఎప్పుడు సంప్రదించాలి? ఇప్పుడైనా మీకు నడవడం ఇబ్బంది అవుతుంది, నిలబడడం ఇబ్బంది అవుతుంది, ఆర్ కూర్చొని లేవడం టైంలో హిప్లో నొప్పి ఉంటే అప్పుడు మనం డాక్టర్ దగ్గర వెళ్తే అప్పుడు మనం కొన్ని టెస్ట్లు చేసుకొని చూస్తాం హిప్ ఆర్థరైటిస్ ఉందా లేదా, ఆర్ ద ప్రాబ్లమ్ ఇస్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. ఎలాంటి టెస్ట్లు చేయించాలి డాక్టర్ గారు హిప్ ఆర్థరైటిస్కి? సింపుల్ టెస్ట్ ఈజ్ ఫస్ట్ ది ఎగ్జామినేషన్ బై ద డాక్టర్. మనం ఎగ్జామిన్ చేసిన తర్వాత సింపుల్ హిప్ ఎక్స్రే చేసుకుంటే మనకి తెలిసిపోతుంది హిప్ ఆర్థరైటిస్ ఉందా లేదా. దానివల్ల కూడా మనకి ప్రాబ్లం తెలుస్తలేదంటే దెన్ వీ కెన్ గో ఫర్ ఈదర్ సిటీస్ ఆర్ ఎంఆర్ఐస్ టు ఫైండ్ అవుట్ హిప్ నొప్పి ఎందుకు వస్తుంది. ఇఫ్ ఆర్థరైటిస్ లేదు ఇంకా ఏమైనా ఉండొచ్చు. హిప్ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు? హిప్ ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ యూజువల్గా హిప్ ఆర్థరైటిస్లో నొప్పి వస్తుంది హిప్లో మన డాక్టర్ దగ్గర వస్తే ఇండియాలో యూజువల్గా చాలామంది చాలా లేట్గా వస్తారు. ఫస్ట్ సెకండ్ స్టేజ్లో చాలా తక్కువ మంది వస్తారు. కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ లిటిల్ ఎక్సర్సైజ్ ఇనిషియల్గా ఫస్ట్ 1-2 స్టేజెస్లో చేయొచ్చు. యూజువల్గా 3rd, 4th స్టేజ్ ఉంటే దానికి ఇట్లా మనం మోకాల్కి రిప్లేస్మెంట్ చేస్తాము, అట్లాగే హిప్కి కూడా రిప్లేస్మెంట్ చేయాలి. ఈ రీప్లేస్మెంట్కి ఎలాంటి ఇలా అంటే ఆ బాల్ అరిగిపోయింది ప్లస్ ఆ కప్ అరిగిపోతుంది. సో మనం ఒక కప్ కొత్త పెట్టాలా, ప్లస్ ఈ బాల్ కూడా మార్చుకొని కొత్త బాల్ వేయాలా. ఈ చేయడం చెప్పండి. సో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు మీరు పేషెంట్కి ఎలాంటి భరోసా ఇస్తారు? పేషెంట్ హిప్ రీప్లేస్మెంట్ అంటే భయపడుతూ ఉంటారు కదా. Correct. That is correct. So hip replacement is one of the most successful surgeries in orthopedics since the past 40 years, including all other joint replacements. This is the first thing I tell my patients. Second, the most important thing is nene cheside vidhanga hip replacement is a very minimally invasive hip replacement. So if we usually do hip replacement by minimally invasive way, it will last for a long time for them. And the pain which they had surgery ముందు ఏదైనా నొప్పి ఉంటే వాళ్ళకి ఆ తగ్గిపోతుంది and they can get back to normal life. సో అప్పట్లో హిప్ రీప్లేస్మెంట్ అంటే ఎలాంటి చేంజెస్ ఉండే? ఇప్పుడున్న హిప్ రీప్లేస్మెంట్కి
ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? సర్జరీ కానీ అన్ని న్యూ వచ్చినాయి కదా, అంటే సర్జరీ టైం కూడా తక్కువగా ఉంటుంది, త్వరగా పేషెంట్ ఇంటికి వెళ్ళొచ్చు. సో ఈ సర్జరీ ప్రాసెస్ గురించి కొంచెం క్లియర్గా చెప్తారా డాక్టర్? చెప్తాండి. సో బేసికలీ హిప్ రీప్లేస్మెంట్ ఈజ్ ఆఫ్ 2 or 3 టైప్స్ చేసేది విధంగా. సో మినిమల్ ఇన్వేసివ్లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ నేను నార్మల్ హిప్ రీప్లేస్మెంట్ ఇట్లా జరుగుతుంది చెప్తా, దాని తర్వాత మినిమల్ ఇన్వేసివ్లో డిఫరెన్సెస్ ఏమున్నాయి, పేషెంట్స్కి ఇట్లా బెనిఫిట్ ఉంది చెప్తాం మీకు. నార్మల్ హిప్ రీప్లేస్మెంట్లో అండి మనము వెనుక నుంచి ఇన్సిజన్ ఇచ్చి లోపల పోయి అన్ని మసిల్స్ కట్ చేయాలి, అన్ని టెండన్స్ కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత లోపల పోయి ఇంప్లాంటేషన్ చేయాలి. ఇంప్లాంట్స్ బాల్ది అండ్ కప్ది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కండరాలన్నీ పవర్ తక్కువ అయిపోతుంది, హీలింగ్ టైం ఎక్కువ ఉంది, ప్లస్ ఛాన్సెస్ ఆఫ్ డిస్లొకేషన్ అనేది ఈ బాల్ సాకెట్ లోపల బయట రావడం ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ కన్వెన్షనల్ టైప్. దిస్ ఈజ్ వాట్ 95 to 97% ఆఫ్ సర్జన్స్ ఇన్ ఇండియా డూ. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ డోంట్ నో అబౌట్ ఇట్. వాళ్ళకి తెలియదు కి మినిమల్ ఇన్వేసివ్ హిప్ రిప్లేస్మెంట్ కూడా ఉంది. దానికి ఎందుకు అంటే ఈ ఇండియాలో హార్డ్లీ అరౌండ్ 5 to 10 సర్జన్ ఉన్నాయి హూ డూ మినిమల్ ఇన్వేసివ్ hip replacement, and one of them is me. Minimally invasive hip replacement it's also called as anterior hip replacement. That means we do surgery from the front of the thigh. The incision is very small. ఇంకా మనం ఏం మసిల్స్ కట్ కాకుండా ఆర్ టెండన్స్ కట్ చేయము, ఓన్లీ లోపల పోయి ఇంప్లాంటేషన్ చేసుకొని చిన్న ఇన్సిజన్తో బయట రావచ్చు. ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత డిస్లొకేషన్ రేట్ ఈజ్ నియర్లీ 0. Number 1. Number 2, patients can sit on the floor, they can squat, they can walk, run, jog within a week or 10 days post surgery. That is not possible with మన కన్వెన్షనల్ హిప్ రిప్లేస్మెంట్. కన్వెన్షనల్ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత చాలా ప్రికాషన్స్ ఉంటాయి ఫర్ అట్లీస్ట్ 2 to 3 months వరకు. కానీ మినిమల్ ఇన్వేసివ్ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత ఏం ప్రికాషన్స్ నేనైతే నా పేషెంట్స్కి ఈ రోజు వరకు ఇలే. అండ్ వీ డోంట్ గివ్ ప్రికాషన్స్ బికాజ్ మనం మా లైఫ్ మన ప్రకారం జీవించాల, నాట్ యాజ్ పర్ ద సర్జన్ is my concept. So that is why for all my patients I will do minimally invasive hip replacement, because normal life అవాలా కన్వెన్షనల్ హిప్ రిప్లేస్మెంట్తో చాలా చాలా కష్టం. కింద కూర్చోవడం లైఫ్ లాంగ్ చేయడానికి రాదు, స్టెప్స్ ఎక్కడానికి ఇబ్బంది, స్టెప్ దిగడానికి ఇబ్బంది, కాళ్ళు ఇట్లా మార్చుకొని కూర్చోవాలా లైఫ్ లాంగ్ ఇంపాసిబుల్. Plus going back to sports, mountaineering and all that is impossible with conventional hip replacement. But if we do it through minimally invasive hip replacement, that is called as anterior hip replacement, you can get back to your life normal. Minimally invasive replacement వచ్చేసి అంటే ఏ స్టేజ్ లో చేస్తారు డాక్టర్ గారు? Stage 4 లోనే. Stage 4 లోనే. Any replacement will be done only in stage 4. ఓకే, అంటే ఈ స్టార్టింగ్ లో అయితే మెడిసిన్స్ తోనే కంట్రోల్ చేయొచ్చు అంటారా మనం హిప్ ఆర్థరైటిస్ ని? ఎస్, లిటిల్ మెడికేషన్, కొన్ని మెడికేషన్లు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లు, వెయిట్ రిడక్షన్, లిటిల్ పెయిన్ కిల్లర్స్ వి గివ్ దట్ కెన్ కంట్రోల్ ఆర్థరైటిస్ ఫర్ సమ్ టైమ్. బట్ ఈవెన్చువలీ ఇఫ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయింది అంటే స్టేజ్ 4 వరకు వెళ్తుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఇది హిప్ ఆర్థరైటిస్కి సయాటికాకి కొంచెం రిలేటెడ్ ఉంటుంది అంటుంటారు. సో అది ఇది డిఫరెంట్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో అదే మనం ఎగ్జామిన్ చేస్తేనే తెలిసిపోతుంది. కానీ పేషెంట్స్ కోసం సియాటికా అనేది హిప్ జాయింట్ నుంచి కాలు వరకు నొప్పి ఉంటుంది. హిప్ జాయింట్కి హిప్లో నొప్పి ఉండొచ్చు, లేకుంటే మోకాల్లో కూడా నొప్పి ఉండొచ్చు. సమ్ టైమ్స్ హిప్ జాయింట్లో నొప్పి కాకుండా కూడా ఓన్లీ మోకాల్లో నొప్పి ఉంటే కూడా గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఉండొచ్చు హిప్లో. ఆర్థరైటిస్లో బోల్డ్ అనే రకాలు ఉంటాయి. సో హిప్ ఆర్థరైటిస్ అసలు ఎందుకు వస్తుంది? హిప్ ఆర్థరైటిస్ కంజనైటల్ ప్రాబ్లం వల్ల రావచ్చు, ఆర్ వేరియస్ అదర్ డిసీజెస్ విచ్ కెన్ కాజ్ హిప్ ఆర్థరైటిస్ బికాస్ ఆఫ్ సిస్టమిక్ డిసీజెస్, సోరియాసిస్ వల్ల, ఆర్ స్పాండ్లో ఆర్థరోపతి వల్ల, ఆర్ యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ వల్ల. ఇలా అంటే జెనెటిక్
డిసీజ్ వల్ల కూడా హిప్ ఆర్థరైటిస్ రావచ్చు. సో జెనెటిక్ పరంగా హిప్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎంత శాతం ఉంటాయి? అరౌండ్ 4 to 5%. అటు డాక్టర్ గారు, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా తుంటి సమస్య వస్తుంది, హిప్ ఆర్థరైటిస్ వస్తుంది అంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు? వెయిట్ లాస్ జాయింట్కి మోస్ట్ ఇంపార్టెంట్ అంటే అండి మూమెంట్ ఉండాలి. సిడెంటరీ లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ ఎనీ జాయింట్ ఇన్ ద బాడీ. సో వాకింగ్ షుడ్ బి డన్ రెగ్యులర్లీ. Weight should be controlled. Weight reduction should be the primary goal to offload hip. Weight reduction చేస్తే హిప్ నొప్పి తక్కువ అవ్వచ్చు. డాక్టర్ గారు, స్పోర్ట్స్ ఇంజరీ వల్ల కూడా హిప్ కొంచెం జాయింట్ తొలగింది అంటూ ఉంటారు కదా, స్పోర్ట్స్లో ఇంజూర్ అయినప్పుడు దానికి ఈ మినిమల్ ఇన్వేసివ్ రీప్లేస్మెంట్ చక్కగా సూట్ అవుతుందంటారా? అవునండి. There are many tennis players, golfers, swimmers, skydivers who have replaced their hip. And they are back to the game. So it doesn't matter ఎందుకు హిప్ ఆర్థరైటిస్ వచ్చింది. హిప్ ఆర్థరైటిస్ స్టేజ్ 4లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను చూసినప్పుడు వీ కెన్ డూ మినిమల్ ఇన్వేసివ్ ఫర్ ఎవ్రీ వన్. సో 16 to 60 వరకు హిప్ ఆర్థరైటిస్ రీప్లేస్మెంట్ ఉంటుంది అన్నారు కదా. సో 60 ఏజ్లో వాళ్ళకి ఈ మినిమల్ హిప్ రీప్లేస్మెంట్ అనేది ఎలా ఉంటుంది? మీరేం సజెస్ట్ చేస్తారు? At 16 or at 60, at 60 or at 100, hip replacement minimally invasive will be the same. This is one way of doing a hip replacement. లోపల అనేది ఇంప్లాంట్ చేంజ్ అవ్వచ్చు విత్ ఏజ్, మెటీరియల్ చేంజ్ అవ్వచ్చు ఇంప్లాంట్ది, కానీ ఈ టెక్నిక్ మాత్రం సేమ్ ఉంటుంది అందరికీ. సో మెటీరియల్ చేంజెస్ అంటే ఎలాంటి యూజ్ చేస్తుంటారు డాక్టర్ గారు? యంగ్ ఏజ్లో ఉంటే మనకి హిప్కి లైఫ్ ఎక్కువ కావాలి కాబట్టి మనం సిరమిక్ ఆర్ క్రాస్ లింక్ పాలిఇథిలిన్ యూజ్ చేస్తాము. ఓల్డ్ ఏజ్లో మనం మెటల్ అండ్ పాలిఇథిలిన్ యూజ్ చేస్తామండి. డాక్టర్ గారు, కొంతమంది హిప్ ఆర్థరైటిస్కి ఎక్సర్సైజ్తో కూడా తగ్గే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ మెడిసిన్స్ తీసుకోవాలా? ఎక్సర్సైజ్ కంటిన్యూ చేస్తూ మెడిసిన్స్ కూడా తీసుకోవాలా, కానీ ఆర్థరైటిస్ ఒక్కసారి స్టార్ట్ అయితే ఇట్ విల్ అల్టిమేట్లీ లీడ్ టు గ్రేడ్ 4 ఆర్థరైటిస్. బట్ ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనము ఒక 5 yearsలో ఆర్థరైటిస్ రావాలంటే ఆ ఆర్థరైటిస్ మనకి 10 or 15 years తర్వాత సర్జరీ అవసరం పడవచ్చు స్టేజ్ 4కి. సో బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? బిఫోర్ సర్జరీ వాళ్ళకి కూర్చోవడం కష్టం, నిలబడడం కష్టం, కంటిన్యూస్ హిప్ పెయిన్, అండ్ వాళ్ళు దే ఆర్ బౌండ్ టు అట్ వన్ ప్లేస్. ప్లస్ చాలా లింప్ ఉంటుంది, నడవడం కష్టం ఉంటుంది. దే కెనాట్ డూ ఎనీథింగ్, నీదర్ దేర్ జాబ్ నార్ ఎట్ హోమ్. అండ్ హిప్ రిప్లేస్మెంట్ తర్వాత లైఫ్ మారిపోతుంది. సో ద నెక్స్ట్ డే ఆన్వర్డ్స్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఇఫ్ యూ డూ మినిమల్ ఇన్వేసివ్. Right from your job to your driving cars to walking to sitting on the floor, using Indian toilets, you can do everything. సో డాక్టర్ గారు, యశోదాలో లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి ఈ హిప్ ఆర్థరైటిస్కి సంబంధించి, రీప్లేస్మెంట్కి, సర్జరీకి సంబంధించి? యశోద హైటెక్ సిటీ ఈ ప్రదేశంలో ఒకటే హాస్పిటల్ ఉంది. ఏ హాస్పిటల్లో మనం మినిమల్ ఇన్వేసివ్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తాము. ఇంకా వేరే ఏ హాస్పిటల్లో ఈ టెక్నాలజీ ఉపలబ్ధ లేదు. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ద లేటెస్ట్ థింగ్ ఇన్ హిప్ రీప్లేస్మెంట్. సో ఇప్పుడు ఈ హిప్ రీప్లేస్మెంట్తో బాధపడే వాళ్ళకి, పేషెంట్స్కి మీరు ఏం చెప్తారు? సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మనం ఎన్ని డేస్లో ఆఫ్టర్ సర్జరీ తర్వాత మనం క్యూర్ అవుతాము, మళ్ళీ లైఫ్ లీడ్ మనం యాజ్ ఇట్ ఈస్గా ఎలా చేసుకుంటాము, దీని గురించి ఏం చెప్తారు? యూజువల్గా హిప్ రీప్లేస్మెంట్ తర్వాత నా పేషెంట్స్ అయితే ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్ డే ఇంటికి వెళ్తారండి నడుచుకుంటానే, విదౌట్ ఎనీ వాకింగ్ ఎయిడ్స్. ఈ విధంగా సర్జరీ చేస్తే ప్లస్ ఆఫ్టర్ అరౌండ్ 3 to 5 weeks their life is back to normal. I don't see them again after that. దాని తర్వాత అవసరం కూడా పడుతులేదు. ఓకే డాక్టర్ గారు, కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెంట్ లేడీకి తుంటి సమస్య వస్తుంది, హిప్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో కొంతమందికి డెలివరీ తర్వాత అది పోతుంది, బట్ కొంతమందికి డెలివరీ తర్వాత కంటిన్యూ అవుతుంది. అవ్వచ్చండి. దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ హిప్ ఆర్థరైటిస్. సమ్టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిప్ ఆర్థరైటిస్ ఆ నొప్పి పోదు. ఆ టైంలో బరువు వల్ల
హిప్ యాంగిల్ చేంజ్ అయిపోతుంది అండ్ సమ్ టైమ్స్ కొంచెం ఇన్ఫ్లేమ్ అయిపోతుంది హిప్ జాయింట్, దానివల్ల నొప్పి రావచ్చు. దాట్ ఈస్ వై ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత బరువు తగ్గిపోతారు అందరూ, దానివల్ల హిప్ నొప్పి కూడా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, మీరు ఇందాక హిప్ ఆర్థరైటిస్లో కొన్ని రకాలు చెప్పారు కదా, సో ట్రీట్మెంట్ గురించి కూడా, సో దాని గురించి వివరంగా ఒక్కొక్కటి చెప్తారా? వన్ ఈజ్ ఫిజియోథెరపీ అండి. అండ్ లిటిల్ మసిల్ బ్యాలెన్సింగ్ అరౌండ్ హిప్ జాయింట్ దగ్గర మసిల్ బ్యాలెన్సింగ్ చేస్తే, వాటర్ థెరపీ చేస్తే, ప్లస్ స్ట్రెచెస్ చేస్తే నొప్పి తక్కువ అవ్వచ్చు. ప్లస్ జాయింట్ ఆఫ్లోడ్ చేయాలా, దానికి మనం కొన్ని వాకింగ్ ఎయిడ్స్ ఇస్తాము, ఆర్ హిప్ కొన్ని బ్రేసెస్ ఇస్తాము, దానివల్ల నొప్పి తక్కువ అవుతుంది. కానీ దిస్ వీ కెన్ ఓన్లీ డూ ఫర్ సమ్ ఇయర్స్. అల్టిమేట్లీ హిప్ జాయింట్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్. హిప్ జాయింట్ అట్ లాస్ట్ మనం రీప్లేస్ చేయాలి. సో ఇంకా ఒక 2-3 రకాలు చెప్పారు మీరు, అంటే ఎవరెవరికి ఇలాంటి ఎక్సర్సైజులు అవి చేయొచ్చు, కొంతమంది ఎక్సర్సైజులు చేయలేని సిచ్యువేషన్లో ఉంటారు కదా, సో వాళ్ళకి సర్జరీ మీరు ఏ టైంలో సజెషన్ చేస్తారు? సర్జరీ యూజువలీ స్టేజ్ 4లోనే చేస్తామండి. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ద డైలీ వర్క్, then we opt for surgery. Otherwise we can wait till the movements reduce or the pain is continuous. నొప్పి కంటిన్యూస్ గా ఉంటే ఆర్ నడవడం కష్టం అవుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేయలేకపోతున్నారు, అప్పుడు మనం సర్జరీ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, కొన్ని రకాల ఆర్థరైటిస్ అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు అవాయిడ్ చేయాలి అంటూ ఉంటారు కదా, సో హిప్ ఆర్థరైటిస్కి మనం తీసుకునే ఫుడ్కి ఏమన్నా లింక్ ఉంటుందా? హిప్ ఆర్థరైటిస్కి ఫుడ్కి యూజువల్గా ఏం లింక్ లేదండి. బట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకుంటే హిప్ ఆర్థరైటిస్లో నొప్పి ఎక్కువ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, మీరు ఎంతో మంది ఇప్పటికీ సర్జరీ చేసి ఉంటారు హిప్ రీప్లేస్మెంట్కి. మినిమలీ ఇన్వేసివ్, ఓన్లీ మినిమలీ ఇన్వేసివ్ నా సిరీస్ ఇండియాలో లార్జెస్ట్ సిరీస్ ఉంది అండి. ఇట్స్ ఇస్ మోర్ దెన్ అరౌండ్ 330 కేసెస్ ఫర్ స్పెసిఫికలీ యాంటీరియర్. ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు హిప్ రీప్లేస్మెంట్లో? హిప్ రీప్లేస్మెంట్ యూజువల్గా సక్సెస్ రేట్ అరౌండ్ 98 to 99% ఉందండి. ఈ మినిమల్ ఇన్వెసివ్ రీప్లేస్మెంట్లో ఏ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, అదేవిధంగా బిఫోర్ ఆఫ్టర్ తర్వాత ఎలా ఉంటుంది సర్జరీ తర్వాత? మినిమలీ ఇన్వెసివ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ డే నుంచి కింద కూర్చోవచ్చు, హిప్ జాయింట్ 90 డిగ్రీ పైన మడవచ్చు, ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయొచ్చు, విదౌట్ వాకర్ ఎయిడ్ నడవచ్చు, నొప్పి తక్కువ ఉంటుంది, సైక్లింగ్ చేయొచ్చు, స్కీయింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. ప్లస్ అవర్ హోల్ లైఫ్ చేంజెస్ ఆఫ్టర్ హిప్ రిప్లేస్మెంట్. సో అన్నీ చేయొచ్చు. నా సైడ్ నుంచి అయితే ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు. బిఫోర్ హిప్ ఆర్థరైటిస్ మనం ఇలా ఉన్నాము, అలాగే మనం ఈ మినిమల్ ఇన్వెసివ్ తర్వాత చేయొచ్చు. కానీ మనం కన్వెన్షనల్ హిప్ రిప్లేస్మెంట్ చేస్తే దాట్ ఈస్ వాట్ 99% ఆఫ్ ద సర్జన్స్. కన్వర్జేషన్ కనుక మినిమల్ ఇన్వెసివ్ రిప్లేస్మెంట్ కి మనం ఏం కండరాలు కట్ చేయమండి, మసిల్స్ కట్ చేయము, సో వీక్నెస్ ఉండదు. ఎందుకంటే వీ గో త్రూ ద ప్లేన్ వాట్ గాడ్ హెస్ గివెన్. I go through the plane what God has given. Other way of doing hip replacement is conventional, where మనం ఈ కండరాలు కట్ చేసుకొని లోపల పోయి హిప్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఏదైనా మనం బాడీలో కట్ చేస్తే అది సరిగా ఇప్పుడు హీల్ అవ్వదు, దానికి అంత శక్తి బలం ఉండదు సర్జరీ తర్వాత కూడా మనం ఎంతైనా ఎక్సర్సైజ్ చేస్తే. సో దాట్ ఈస్ వై కన్వెన్షనల్ చేసిన తర్వాత మనం లైఫ్ లాంగ్ కింద కూర్చోడానికి లేదు, ఫ్లోర్లో ఇండియన్ టాయిలెట్ యూజ్ చేయడానికి లేదు, పొల్లం పని చేయడానికి లేదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు సిట్ ఆన్ ద చైర్ ఓన్లీ. వీ కెనాట్ బెండ్ మోర్ దెన్ 90 డిగ్రీ. షూ లేసెస్ కట్టుకోవడం కూడా కష్టం, హిప్ డిస్లొకేట్ అవ్వచ్చు. సో ప్లస్ దేర్ ఆర్ మెనీ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ఎస్ స్పోర్ట్స్ వాట్ వీ కెనాట్ ప్లే ఆఫ్టర్ ఎ కన్వెన్షనల్ హిప్ రిప్లేస్మెంట్. వెయిట్ కూడా మోయొద్దు అంటూ ఉంటారు కదా డాక్టర్ గారు. హిప్ రీప్లేస్మెంట్, హిప్ జాయింట్, హిప్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు అంటే ఇట్లా పక్కకి మూవ్ అవ్వలేరు, 5 kgs కంటే ఎక్కువ వెయిట్ మోయకూడదు అంటారు. ఎందుకని? వై? ఎందుకు అంటే మనం వెయిట్ లిఫ్ట్ చేస్తే దట్ హిప్ జాయింట్ విల్ గెట్ లోడెడ్. ఆల్రెడీ దానికి ఆర్థరైటిస్ ఉంది, నొప్పి ఉంది. ఏదైనా ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయికి చిన్న కట్ ఉంటే మనం వదిలేస్తే నొప్పి ఉండదు. అదే కట్ గట్టిగా ప్రెస్ చేస్తే మనం ఏమవుతుంది, నొప్పి వస్తుంది. సేమ్గా మనం అట్లా వెయిట్ లిఫ్ట్ చేస్తే ఆ హిప్ జాయింట్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది, నొప్పి ఎక్కువ అవుతుంది.
డాక్టర్ గారు కొంతమందికి షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, సో షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు హిప్ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చండి, కానీ హిప్ ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన ముందు ఆర్ హిప్ రీప్లేస్మెంట్ చేసిన ముందు మనం షుగర్ ఉంటే ఆర్ బీపీ ఉంటే అప్పుడు ఆ కంట్రోల్ చేసుకొని షుగర్ నార్మల్ లెవెల్స్లో పెట్టుకొని HbA1c లెవెల్స్ నార్మల్ పెట్టుకొని నార్మల్ లేకపోతే మనం ఫస్ట్ దానికి నార్మలైజ్ చేసుకొని అప్పుడు మనం సర్జరీ చేయొచ్చు. డాక్టర్ గారు, ఒకసారి కొంతమందికి ఆల్రెడీ ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అది సేమ్ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటూ ఉంటారు. కరెక్ట్. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే హిప్ రిప్లేస్మెంట్ ఇన్ ఆర్థోపెడిక్స్లో ఏదైనా మనం జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తే ఫస్ట్ టైం ఇస్ ద బెస్ట్ టైం అండి. ఫస్ట్ టైం సర్జరీ సరిగా జరిగింది అంటే ఈ ప్రాబ్లం యూజువల్గా 20 to 30 years వరకు రాకూడదు. ఈ ప్రాబ్లం తొందరగా మళ్ళీ నొప్పి స్టార్ట్ అయింది అంటే లోపల ఇంప్లాంట్స్ అనేది సరిగా ఉండదు ఆర్ సమ్ టైమ్స్ దే బికమ్ లూజ్. అట్లా ఉన్నప్పుడు నొప్పి రావచ్చు. అదర్వైజ్ దే షుడ్ నాట్ హ్యావ్ పెయిన్ ఫర్ అనదర్ 20 to 30 years. కొంతమందికి యాక్సిడెంట్ వల్ల కూడా హిప్ ఇంజురీస్ అవుతాయి కదా డాక్టర్ గారు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? వాళ్ళకి ఈ మినిమల్ ఇన్వెసివ్ రీప్లేస్మెంట్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? యాక్సిడెంట్ వాళ్ళకి హిప్ ఫ్రాక్చర్స్ అయితే మనం వెంటనే హిప్ ఫిక్సేషన్ చేస్తాము. అది కూడా మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్తోనే చేస్తాము, కానీ హిప్ ఫిక్సేషన్ చేస్తాం. హిప్ ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత ఆర్థరైటిస్ అవ్వడం అవకాశం అరౌండ్ 30 to 40% ఉంటుంది. అప్పుడు ఆర్థరైటిస్ వచ్చినప్పుడు మనం స్టేజ్ 4లో వాళ్ళకి కూడా మినిమల్ ఇన్వేసివ్ హిప్ చేయొచ్చు. యంగ్ ఏజ్లో డాక్టర్ గారు ఇప్పుడు 16 years కూడా హిప్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ మినిమలిన్ మనం సజెస్ట్ చేయొచ్చు అంటారా? అవునండి, చేసుకోవచ్చు. కానీ యూజువల్గా అరౌండ్ యంగెస్ట్ పేషెంట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ అరౌండ్ 17 years. కానీ at 16 ఇఫ్ వాళ్ళకి నొప్పి కొంచెం తక్కువ ఉంటుంది మనం పుష్ చేస్తాం అట్లీస్ట్ టిల్ 18 వాళ్ళు పేషెంట్లు అయితే అప్పుడు హిప్ రిప్లేస్మెంట్ చేయొచ్చు మనం. సో అసలు తుంటి సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అంటే మనకి కొన్ని చెప్పారు. ఇప్పుడు ఆర్థరైటిస్ వల్ల మన జెనెటిక్ వల్ల కానీ అంటూ ఉంటారు కదా. కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ పట్టించుకోరు. స్టేజ్ 4 వరకు వస్తే కానీ ఎవరు క్లినిక్ దగ్గరికి వెళ్ళరు, డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. సో అలా పోస్ట్ పోన్ చేయటం వల్ల వాళ్ళకి లైఫ్లో ఎదురయ్యే పరిణామాలు ఏంటి? సమ్ టైమ్స్ ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటే మనం ఈ మినిమల్ ఇన్వేసివ్ తరీకాలో మనం హిప్ రిప్లేస్మెంట్ చేయడానికి కుదరదు. నంబర్ 1. నంబర్ 2, లోపల అనేది చాలా బోన్ లాస్ అయిపోతుంది. ప్లస్ నంబర్ 3, సమ్ టైమ్స్ హిప్ ఫ్యూజ్ కూడా అవ్వచ్చు. ప్లస్ ఆ స్టేజ్లో పోతారు మనం రివిజన్ ఇంప్లాంట్స్ యూజ్ చేయాలి. ఇఫ్ వాళ్ళు మన దగ్గర స్టేజ్ 2, స్టేజ్ 3లో వస్తే అట్లీస్ట్ వీ కుడ్ హ్యావ్ యూజ్ నార్మల్ ప్రైమరీ ఇంప్లాంట్స్ యూజ్ చేయొచ్చు. If they come too late, sometimes we have to use specialized implants, which is a cost burden and a health burden for those patients too. సో మనకి జెనెటిక్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా డాక్టర్ గారు. సో జెనెటిక్ పరంగా మనకి హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది మినిమలిన్ మనకి ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? 100% అండి. జెనెటిక్ ఉంటే, నాన్ జెనెటిక్ ఉంటే అండి, ఆర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ట్రామా, బికాస్ ఆఫ్ ఎనీ రీజన్, at last it comes down to hip arthritis, stage 4. If it is hip arthritis stage 4, any hip, because of any problem, మనం ఈ మినిమల్ ఇన్వేసివ్ యాంటీరియర్ హిప్ ద్వారా చేయొచ్చు. మనకి తుంటి సమస్య వచ్చినప్పుడు ఒక్కోసారి పెయిన్ లాగినట్లు ఉంటుంది కదా. సో అది మనకి ఎలా ఐడెంటిఫై అవుతుంది ఇది కరెక్ట్గా హిప్ ఆర్థరైటిసే అని? మనకి ఏదైనా నొప్పి ఉంటే ఒక 2 రోజు మనం చూసుకోవాలి. ఫస్ట్ రెస్ట్ ఇచ్చి ఆ నొప్పి తగ్గితే ఓకే అండి. లేకుంటే వీ షుడ్ గో టు ఎ డాక్టర్ అండ్ గెట్ ఎగ్జామిన్డ్ బై ఎ డాక్టర్ టు నో ఇఫ్ ఇట్ ఈస్ ఆ నొప్పి హిప్ వల్ల ఉందా, స్పైన్ వల్ల ఉందా, ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద జాయింట్ ఆర్ బికాస్ ఆఫ్ మసిల్స్. హిప్ ఆర్థరైటిస్ ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్ గారు? అంటే కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి
కొన్ని జబ్బులు ఉంటాయి, అది టైలరింగ్ చేసే వాళ్ళకి లేదంటే బస్ కండక్టర్, ఎక్కువ సిట్టింగ్ చేసే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో హిప్ ఆర్థరైటిస్ ఎవరిలో ఎక్కువ వచ్చే ఛాన్స్? యూజువల్గా ఎక్కువ సిట్టింగ్ చేస్తాము, ఎక్కువ సిడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళకి హిప్ ఆర్థరైటిస్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ సిస్టమిక్ ఏమైనా డిజీజ్ ఉంటే వాళ్ళకి హిప్ ఆర్థరైటిస్ రావడం ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ పాస్ట్ 3 years నుంచి మనం ఒక ట్రెండ్ చూస్తున్నాము. కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి హిప్ ఆర్థరైటిస్, హిప్ అవాస్క్యులర్ నెక్రోసిస్ వచ్చిన తర్వాత హిప్ ఆర్థరైటిస్ రావడం చాలా ఎక్కువ అయింది లాస్ట్ 2 to 3 years నుంచి అండి. ఇదే దిస్ ఈజ్ ఎ న్యూ ట్రెండ్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలా పెరిగినాయి. రైట్ డాక్టర్ గారు, హిప్ ఆర్థరైటిస్కి సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.